సిద్దిపేట జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పనులను కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం పనులు ప్రారంభించే సమాచారం తనకు ఇవ్వకపోవడంపై జిల్లా అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దిశ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి కొమరయ్య, జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులు హాజరైనారు. దిశ కార్యక్రమానికి హాజరు కాని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. సిద్దిపేటలోని డబుల్ బెడ్రూమ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులను గుర్తించడంతో పాటు అమ్ముకున్న వారిని, రెంట్కు ఇచ్చిన వారిని ఇండ్లను రికవరీ చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని అన్నారు. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి పోతున్నటువంటి ఈ జాతీయ రహదారి మీద ఎన్సాన్పల్లి వద్ద ఒకటి సింగిల్ వెంట పెట్టి మొత్తం ర్యాక్ వాల్స్ అని గోడలు కట్టేసి ఇటువంటి మూసేద్దామనేటువంటి ప్రతిపాదనతో గతంలో జాతీయ రహదారిని మంజూరు చేసినప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఎన్సాన్పల్లె సిద్దిపేట అక్కడ కోమటి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వచ్చి చేసినటువంటి విజ్ఞప్తి మేరకి అటువైపు ఒక 2 వెంట్లు, ఇటువైపు ఒక 2 వెంట్లు, మొత్తం 5 వెంట్లతోటి ఆ ఫ్లైఓవర్ని అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డు మీద, ఆ జాతీయ రహదారి మీద ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైతన్నులు నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద ఎన్సాన్పల్లి దగ్గర కడుతున్నటువంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఒకటే వెంట్ అంటే ఓపెనింగ్ అన్న, ఒకటే ఓపెనింగ్ బాక్స్ టైప్ ఉండే, దాన్ని అటువైపు 2 ఇటువైపు 2 ఎక్స్ట్రా చేసి మొత్తం 5 వెంట్లతోటి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం అని చెప్పి సిఓఎస్ చేంజ్ ఆఫ్ స్కోప్ కింద వర్క్ మార్చేందుకు అని చెప్పి ఢిల్లీకి పంపించడం జరిగింది. మొన్న నితిన్ గడ్కరీ గారు బిహెచ్ఎల్కి వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళాం. సాధ్యమైనంత తొందరగా మంజూరు ఇచ్చి పంపిస్తామన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు, రోడ్డు పక్కన స్థలాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ కల్వర్ట్ సైజ్ పెరుగుతుంది. 5 వెంట్లకి ఆ కల్వర్ట్ని పెంచుతా ఉన్నాం. ఇక రెండోది, సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర 765 డీజీకి ఎట్లాంటి ఫ్లైఓవర్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. అది పెద్ద చౌరస్తా, సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా. అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువైతాయి అని చెప్పి కొత్తగా అక్కడ ఉన్నటువంటి వర్క్ని, దాంతోపాటు మిట్టపల్లి దగ్గర ఊర్లో అండర్ పాస్ పోవాలని, రంగదాంపల్లి చౌరస్తా నుంచి అండర్ పాస్ పోవాలని చెప్పి అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ఏజెన్సీ ఒక ప్రతిపాదన ఇచ్చింది. ఆ ప్రతిపాదన వల్ల రంగదాంపల్లి, మిట్టపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద ఫ్లైఓవర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఫ్లైఓవర్ స్టార్ట్స్ ఫ్రమ్ లైబ్రరీ సిద్దిపేట. ఇప్పుడు ఎన్సాన్పల్లి బ్రిడ్జ్ దాటిన తర్వాత సిద్దిపేట లైబ్రరీ దగ్గర స్టార్ట్ అయ్యి మీ బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, రంగదాంపల్లి చౌరస్తా, మిట్టపల్లి విలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఒక వాగు వస్తుంది. అక్కడ రైల్వే ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యకంటే ముందు ఒక వాగు వస్తుంది. ఆ వాగు ఫ్లైఓవర్ వరకు కంటిన్యూస్గా ఒక కొత్త బ్రిడ్జిని ప్రపోజ్ చేసినాం. దాదాపు అది చేంజ్ ఆఫ్ స్కోప్ కింద శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ లోపల దాన్ని కూడా ప్రారంభిస్తారు. ఎందుకంటే సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా భవిష్యత్తు లోపల ఒక బ్లాక్ స్పాట్ అవుతుంది, యాక్సిడెంట్స్ గిట్ అవుతాయి అని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకొని రంగదాంపల్లి చౌరస్తా కాడ ఒక బ్రిడ్జి, బ్లాక్ ఆఫీస్ కాడ ఒక బ్రిడ్జి, ఎన్సాన్పల్లి కాడ ఒక బ్రిడ్జి, ఇట్లన్నీ తుకుడలు చేస్తే ఆ రోడ్ అపియరెన్స్ పోతుందన్న ఉద్దేశం కొద్దీ లైబ్రరీ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం రంగదాంపల్లి విలేజ్ అయిపోయిన తర్వాత వాగు దాకా ఒకటే ఒక ఫ్లైఓవర్ని, నాట్ లైక్ పొన్నాల ఫ్లైఓవర్ లాగా, అంటే అటు ఇటు గోడ కట్టి ఊరును డివైడ్ చేసినట్టు కాకుండా పిల్లర్ల మీద తీసుకెళ్లాలని ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దానికి కూడా కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు ఆమోదం తెలిపినారు. దాన్ని చేంజ్ ఆఫ్ స్కోప్ కింద జీవో 2-3 రోజులలో వస్తాయి, పనులు కూడా స్టార్ట్ చేస్తాం. ఇది 765 డీజీ అనేటువంటి రోడ్డుకు సంబంధించి మీరు అనుకుంటున్న ఎన్సాన్పల్లి దగ్గర ఆగిన బ్రిడ్జి, ఇక్కడ రంగదాంపల్లి, మిట్టపల్లి గ్రామస్తులకు సంబంధించిన అండర్ పాస్కి సంబంధించిన ఒక లేటెస్ట్ డెవలప్మెంట్. ఇది గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారు మంజూరు చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకొక విజ్ఞప్తి నాది జిల్లా కలెక్టర్ గారితో. ఒక నేషనల్ హైవే స్టార్ట్స్ ఫ్రమ్ సూర్యాపేట నుంచి సిరిసిల్లకి ఒక కొత్త నేషనల్ హైవేని భారత ప్రభుత్వం పరిశీలించింది. సూర్యాపేట నుంచి దుద్దెడ టోల్గేట్ దగ్గర నుంచి వచ్చి దుద్దెడ నుంచి ఒక బైపాస్ తీసుకొని సిరిసిల్ల రోడ్డు కలిపి సిరిసిల్ల వరకు ఒక కొత్త నేషనల్ హైవే 365B అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 365B అని ఒక కొత్త నేషనల్ హైవేని ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి దుద్దెడ టోల్గేట్ దగ్గర నుంచి మొదలుకుంటే అటు ఖమ్మంపల్లి, మరపడగా అట్లా వచ్చేటువంటి ఊర్లు బూరుపల్లి, పెద్దగుండవెల్లి, చిన్నగుండవెల్లి, ఇవి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, పుల్లూరు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు, మేము, ఆ కన్సల్టెంట్, మేమందరం కూర్చొని దాని మీద డిస్కషన్ చేసి దుద్దెడ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇంతకుముందే మల్లన్న సాగర్ కోసం, ప్రాజెక్టు కోసం, మల్లన్న సాగర్ అయినాక 200 మీటర్స్ కాలువల కోసం
అదే రకంగా సిద్దిపేట రింగ్ రోడ్ కోసం రకరకాలుగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నలు భూమిని కోల్పోయినారు కాబట్టి మళ్ళొకసారి భూమి కోల్పోవడం వాళ్ళకి ఇష్టం లేని సందర్భం లోపల ఒక రిప్రజెంటేషన్ని సంబంధిత అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ గారికి అందజేయడం జరిగింది. వారు సౌహృదయంతో స్పందించి ఏ రోడ్ అయితే సూర్యాపేట నుంచి దుద్దెడ దాకా ఉన్న రోడ్డునే వెడల్పు చేసి జాతీయ రహదారి చేస్తూ వస్తూ ఉన్నారు. అట్లే దుద్దెడ నుంచి వీలైతే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పాల్సింది అదే, దుద్దెడకు ఒక బైపాస్ ఇస్తే దుద్దెడ బైపాస్ తీసుకొని ఇదే రాజీవ్ రహదారిని ఇక్కడ దాకా మండల్ ఆఫీస్ చౌరస్తా దాకా లేదా రంగదాంపల్లి చౌరస్తాకు తీసుకొచ్చి 765 డీజీ కలిపితే సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాగులమ్మ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఆ ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చే రోడ్డు కలిపేస్తే రైతన్నలకి నష్టం తక్కువ జరుగుతుంది, గవర్నమెంట్కి కాస్ట్ తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2 ఆల్టర్నేట్ ప్రపోజల్స్ని మేము జాతీయ రహదారుల అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. అది వారు పరిశీలిస్తూ ఉన్నారు. అందుకని 365Bకి సంబంధించి రోడ్డు పనులు కొంచెం ఆలస్యం జరుగుతాయి. నా విజ్ఞప్తి కలెక్టర్ గారితో, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, ఇంకా R&B అధికారులతోటి, దుద్దెడలో ఎక్కువ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దుద్దెడకి ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ బైపాస్ అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే దుద్దెడ బైపాస్ ప్రతిపాదన పనులని వేగవంతం చేస్తే 365Bని దాన్ని కనెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ మీద ₹1 భారం కూడా పడకుండా ఆ బైపాస్ రోడ్ కంప్లీట్ అయితే ఏ రైతులైతే మరపడగా ఖమ్మంపల్లి, పొన్నాల, ఎన్సాన్పల్లి, బూరుపల్లి, చిన్నగుండవల్లి ఎవరైతే రైతులు పుల్లూరు ఇబ్బందులు పడతామని బాధపడ్డారో ఆ రైతులందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది. టెంపరీగా ఆ సర్వే ఆగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తెలియజేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కలెక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ నలుగురు సమన్వయం అవసరం ఉంది. ఈజీఎస్, దానికి ఈజీఎస్ కింద ప్లాంటేషన్ చేయడానికి మీ దగ్గర 3,74,000 ఈత మొక్కలు ఉన్నాయి. ఈజీఎస్ ప్లస్ బీసీ వెల్ఫేర్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ నలుగురు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ జరగాలి. ఇది దీంతో ఏంటంటే అట్లీస్ట్ మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ సోర్సు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక దొరుకుతుంది అనే దాని మీద గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ డిసిషన్ తీసుకొని రాష్ట్రం మొత్తం 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు పెంచారు అఫీషియల్ రికార్డు. జిల్లా వైజ్గా మీరు అన్నట్టు 3,75,000 అంటే 30 జిల్లాలు వేసుకుంటే ఆటోమేటిక్గా అంతే లెక్కకు వస్తుంది. కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి. సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంది. దిస్ ఇస్ ఒకటి మామూలుగా మీరు అందరు ఇది కాక ఎవెన్యూ ప్లాంటేషన్. మొన్న కూడా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక అది డబుల్ రోడ్ కాదనుకునేది, అవకాశం లేదనుకునేది ఉంటే దానికి డబుల్ రోడ్ అని ఉంటే కొంత ల్యాండ్ ఓనరు మిగతా వేటికి వంటి ఇస్తడం చేయడం. కానీ వెనకటికి మా చిన్నప్పుడు కూడా మంచి మంచి చింత చెట్లు, వేప చెట్లు, పెద్ద పెద్ద అన్నీ ఉంటుండే, మామిడి చెట్లు అన్ని రకాలు ఉంటుండే. అట్లా కొత్త వాళ్ళ స్థలాలకు పోయి 2-3 లైన్స్ పెట్టేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పోల్ల కింద కాకుండా ఆ ప్లాంటేషన్ కొంత లోకల్గా కోఆర్డినేట్ చేస్తే మంచి గ్రీనరీ పెరుగుతుంది. కాబట్టి ఆ దాని కొరకు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి. ఈజీఎస్తో పాటుగా కొంత ఎవెన్యూ ప్లాన్ జిల్లాలో కొంత గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ కొరకు అదొక యాక్షన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్.